గారు అదే చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకుంటా కూర్చుంటున్నాయి కదా. తెలంగాణని తీసుకొచ్చిన కేసీఆర్, తెలంగాణని ప్రపంచానికి చూపించిన కేసీఆర్, అట్లాంటి కేసీఆర్ గారు దేవుడైన కేసీఆర్ గారి చిత్రపటం తీసుకొని కింద కొట్టొచ్చా? ఒక్కసారి మీరు చెప్పండి. ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే తెలంగాణ 33 జిల్లాలు అయ్యేటియా? ఇదే కేసీఆర్ గారు లేకుంటే భారతదేశంలో కట్టిన నంబర్ 1 సెక్రటేరియట్ అయ్యేదా? ఇదే కేసీఆర్ గారు లేకుంటే 125 అడుగులో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ స్టాచ్యూ అయ్యేదా? అద్భుతమైన అమరజ్యోతి దీపాన్ని అద్భుతమైనది అయ్యేదా? ఇలా జిల్లాలో 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజ్ అయ్యేటియా? ఇలా 33 జిల్లాల్లో ఇంత అద్భుతమైన సెక్రటేరియట్లు అయ్యేటియా? ఇవాళ రైతులకి రైతు బంధు వచ్చేదా? ఇలా రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చేదా? ఇలా రైతులకి రైతు బీమాన పథకం ఉండేదా? ఇలా ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి పథకం వచ్చేదా? ఇలా కేసీఆర్ లేకపోతే కేసీఆర్ కిట్ ఉండేదా? ఇలా కేసీఆర్ లేకపోతే కంటి వెలుగు ఉండేదా? కేసీఆర్ లేకపోయి ఉంటే ఈ 200 రూపాయల పెన్షన్ 2000 అయ్యేదా? ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే వికలాంగుల పెన్షన్ 500 నుంచి 4000 అయ్యేదా? ఇదే కేసీఆర్ లేకపోయి ఉంటే ఇంత అద్భుతమైన యాదగిరిగుట్ట అంత అద్భుతమైన టెంపుల్ అయ్యేదా? ఇదే కేసీఆర్ లేకపోయి ఉంటే ఇంత అద్భుతమైన యాదాద్రి పవర్ ప్లాంట్ అయ్యేదా? ఇట్లా చెప్పుకుంటా పోతే అసలు ఈ రోజంతా కూడా సరిపోదు. అన్ని అద్భుతమైన పనులు చేసిండు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారి బొమ్మ తీసుకొని చిత్రపటాన్ని తీసుకొని కిందేసి కొట్టడానికి మీకేమన్నా అనిపిస్తుందా? ఇదే తెలంగాణ యువతకి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 2,32,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు లేకుంటే ఇచ్చేదా? ఇదే యువతకి ప్రైవేట్గా 10 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ లేకపోయి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటియా? ఇవన్నీ ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. ఇవాళ నేను ఇంత బాధతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతా అంటున్నా. ఇవాళ నాది కూడా నేను అడుగుతున్నా. నేను కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ అయినా, విప్ అయినా, ఎమ్మెల్యే అయినా ప్రజల పక్షాన నిలబడుతుంటే నా మీద ఎటువంటి ల్యాండ్ కబ్జా కేసులు లేవు, నా మీద ఎటువంటి కిడ్నాప్ కేసులు లేవు, నా మీద ఎటువంటి మర్డర్ కేసులు లేవు, నా మీద ఎటువంటి అటెంప్ట్ మర్డర్ కేసులు లేవు. కేవలం నా మీద ఉన్న కేసులు ఏంటో తెలుసా? ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ఆయన ఇచ్చే యువకుల పక్షాన